బాపట్లలో వాస్తవంగా బ్రాహ్మణ జనాభా సంఖ్య తక్కువ, బ్రాహ్మణ ఓటర్ల సంఖ్య తక్కువ. కానీ అక్కడ కోన ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే గెలిచినటువంటి కోన మీద అక్కడ ప్రజలకు ఉన్నటువంటి పాజిటివ్. అక్కడ వాస్తవంగా రెడ్డి రాజు వర్గాలు, రెడ్లు ఎక్కువగా ఉంటారు, రాజులు పోటీగా ఉంటుంటారు. అందుకనే అక్కడ తెలుగుదేశం పార్టీ వచ్చేటప్పటికి రాజులకు వచ్చినటువంటి పరిస్థితి, క్షత్రియులకి వచ్చినటువంటి పరిస్థితి. ఇటు రెడ్లకు సంబంధించి మధుసూదన్ రెడ్డి ఇటు పక్కన కోన ఎప్పటి నుంచినో ఉన్నా సరే ఆయన దెబ్బ కొట్టడానికి కుట్రలు పన్నుతూ ఉంటాం. అధికారంలో ఇంతకుముందు ఈయన డిప్యూటీ స్పీకర్గా చేసినప్పుడు కూడా దెబ్బతీసేటటువంటి ప్రయత్నాలు చేసుకొచ్చి ఓ రకంగా అక్కడ అసంతృప్తి జ్వాలలు రేకెత్తుకొచ్చినటువంటి గాదె మధుసూదన్ రెడ్డి ఇప్పుడు ఎట్టకేలకు ఆయనకి పరుచూరు నియోజకవర్గాన్ని అప్పజెప్తా నిర్ణయం తీసుకోవడంతో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. తద్వారా బాపట్లకి సంబంధించి ఇక కోనకి అడ్డంకి తొలగినట్టే. మరి గాదే అక్కడికి వెళ్ళి సక్సెస్ అవుతారా, మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి కావాలని పట్టుబడతారా, రాబోయేటటువంటి రోజుల్లో చూడాల్సి ఉంది.